ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. సో ఈ 2025 ఇయర్ లో బెస్ట్ సినిమా ఏంటి, వరస్ట్ సినిమా ఏంటంటే ఏం చెప్తారు మీరు? బెస్ట్ సినిమా నాకు జనవరిలో వచ్చిన హనుమాన్ మూవీ నచ్చింది. అంటే ఇంకా ఉన్నాయి చాలా వరకు. అంటే హనుమాన్ మూవీ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకు, రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే తక్కువ బడ్జెట్ లో మంచిగా తీశారు. అంతకు ముందు దేవుడి మూవీస్ చాలా తీశారు, డిసప్పాయింట్ అయ్యాను. అంటే ప్రభాస్ గారిది వచ్చింది కదా రామాయణం, అది చూసి డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఇది తక్కువ బడ్జెట్ లో మంచిగా తీశారు. ఆ గ్రాఫిక్స్ కానీ విజువల్స్ కానీ బాగున్నాయి. అంటే ఇలా కూడా తీయచ్చు అని చెప్పేసి ఆ మూవీ చూసి నచ్చింది బాగా. లాస్ట్ లో హనుమాన్ స్వామి ఎంట్రీ కానీ అవన్నీ బాగా నచ్చాయి. మరి అంతకు మించి మహావతార్ సినిమా ఇంకా ఎక్కువగా హిట్ అయింది కదా. అవునవును, యానిమేటెడ్ సినిమా అయినప్పటికీ కూడా. అవునవును. అంటే అది కూడా ఇష్టం. నేను జనవరి నుంచి చెప్తున్నా బెస్ట్ సినిమా నాకు అది నచ్చింది. అంటే ఇంకే సినిమాలు కూడా అంత బాగాలేవంటారా ఇయర్ మొత్తంలో? అంటే చాలా చూసి గుర్తు రావట్లేదు. అంటే హిట్ అయినవి బాగున్నాయని నాకు ఇష్టమే, బాగాలేని ఎలాగో చూడను కాబట్టి నేను చెప్పలేను. సో మొన్న వచ్చిన అఖండ 2 ఎట్లా ఉంది మరి? బాగాలేదు. అది చూడలేదండి. ట్రైలర్ చూసా, సాంగ్స్ చూసా, మూవీ చూడలేదు. వెళ్ళాలనిపించింది కానీ అదే ఫ్యాన్స్ వల్ల భయం వేసి వెళ్ళలేదు. సీట్లు చినుగుతాయి, అవన్నీ పోతాయి కదా. మళ్ళీ ఏంటి మేడం, ఆ మూవీ చూడలేదని చెప్తున్నాను. కొన్ని క్లిప్స్ కనిపిస్తుంటాయి కదా సోషల్ మీడియాలో. అవునవును, అవి చూసినప్పుడు ఎట్లా అనిపించింది? డైలాగ్స్ కానీ చూసాను. అదే డైలాగ్స్ బాగున్నాయి. అవన్నీ చూసే నేను పోదాం అనుకున్నా కానీ కొంచెం అటు ఇటుగా ఫ్యాన్స్ వారు ఉంటది కాబట్టి భయం వేసి నేను వెళ్ళలేదు. ఆ డైలాగ్స్ కానీ బాగున్నాయి. మరి 26 లో ఇంకా పెద్ద పెద్ద హీరోల మూవీస్ అన్ని కూడా వస్తున్నాయి కదా. 26 మూవీస్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? 26 కూడా బాగానే ఉంటది. ఇప్పుడు 25 ఎలా ఉందో దానికి డబుల్ ఉంటాయి. ఎందుకంటే మూవీస్ అప్కమింగ్ మూవీస్ చాలా ఉన్నాయి. రాజమౌళి గారిది అయితే ఇప్పట్లో రాదు కానీ మిగతా వాళ్ళు చాలా ఉన్నాయి. అనిల్ రావుపూడి గారిది కానీ, త్రివిక్రమ్ గారు వెంకటేష్తో మొన్న నాకు మూవీ చెప్పారు. ఇంకా మహేష్ బాబు లేట్ అవుతుంది అన్నది. వారణాసి అది ఇప్పుడు కాదు, మనకి 4 years అవుతుంది. ఇప్పుడు లేట్ అవుతుంది మ్యామ్. ఓజీ అది కూడా బాగుంది మేడం. అంటే హరిహర వీర మళ్ళీ డిసప్పాయింట్ అయింది కానీ తర్వాత ఓజీతో మళ్ళీ మాకు మంచి హిట్ ఇచ్చారు. ఏ సాంగ్? ఏ సాంగ్? ఉస్తాద్ భగత్ సింగ్ బాగుంది. అది అంటే మైకిల్ జాక్సన్ డాన్స్ చేస్తున్నట్టుంది. చాలా రోజుల తర్వాత ఆ స్టెప్పులు చూసాం. అంతకు ఈ మధ్య కాలంలో అలా డాన్స్ చేయడం చూడలేదు పవన్ కళ్యాణ్ గారిని. రామ్ చరణ్. హీరోయిన్ అందరు ఇష్టమే. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరు వస్తే వాళ్ళని చూస్తున్నాం. వెళ్తూనే ఉంటా, ప్రతిదీ వెళ్తూనే ఉంటాను. ఏ సాంగ్? చూసాను, ఆ సాంగ్ చూసాను. మూవీ రిలీజ్ కాదు, రిలీజ్ అయితే కన్ఫామ్ వెళ్తాను.